టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మార్చి 19వ తారీఖు బుధవారం. ఈరోజు మరి పంచమి అర్ధరాత్రి 12 గంటల 36 వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ విశాఖ నక్షత్రం రాత్రి 8 గంటల 51 వరకు ఉంటుంది. తదనంతరం అనురాధ. ఈరోజు మరి రంగ పంచమి అని చెప్పి కూడా మరి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఏ పని అయినప్పటికీ కూడా అంటే కొంత మందకోడిగా సాగినప్పటికీ కూడా చివరి నిమిషంలో దాన్ని మీరు సాఫల్యం చేసుకోగలిగే పరిస్థితులు అయితే నెలకొంటాయి. ఇక మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు పెద్దగా సఫలీకృతమయ్యే పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ధార్మిక ఆచరణకి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ఈరోజు కొంత మీకు వెసులుబాటు లభించవచ్చు. భార్య విషయంలో లేదా భర్త విషయంలో ఒక స్పష్టమైన రూపం రావటం, వారి వరంగా మీరు ఏవైతే శుభవార్తలు వినాలనుకుంటున్నారో అందుకు సంబంధించిన శుభవార్తలు వినడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న మార్గంలో ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. బయట నుంచి మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక కొంత పోరాడైనా సరే వాటిని మీరు తెచ్చుకోవటం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మరి వారి యొక్క పదవుల్లో కానీ తర్వాత వారికి ఇప్పటిదాకా కేటాయించిన అంశాల్లో కానీ కొంత మార్పులు అయితే కలగచ్చు. అయినప్పటికీ కూడా అవి ఆమోదయోగ్యంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది తప్ప మరీ మన తీవ్రంగా బాధించేలాగా మాత్రం అయితే ఉండవు. సంతానపరంగా కొంత కొత్త విషయాన్ని గమనించడం కానీ వారు కొత్త విషయాన్ని నేర్చుకుని మన ముందు చూపడం కానీ కొంత ఆ రకంగా మనకి మానసిక ఆనందం కలిగించే పరిస్థితులు కూడా అలానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత సందేహాత్మకంగానే ఉండటం అనేది, తర్వాత మానసికంగా ఏదో రకమైన తెలియని కలవరపాటుకు లోనవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏదైనా బాగా ముఖ్యమైన విషయం ఉంటే తప్ప మిగతా విషయాలకి అంత మీరు ఈరోజు ఉపక్రమించకుండా ఉండటం అనేది అవసరం. తర్వాత ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైనవి కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా అది మన ఇంటికి ఎంతవరకు అవసరం, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా, ఇలాంటివి 1-2 సార్లు ఆలోచించాలి. అంటే ఈరోజు ఏమైనా సరే ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఒకటి, తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, ఇలాంటి వాటిలో పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి పెద్దగా సఫలీకృతం అయ్యే పరిస్థితి తక్కువ ఉంది. లేదా తొందరపాటుతో మీరు కొంత ఇబ్బంది తెచ్చుకునే పరిస్థితి కనుక అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో కొంత అలజడి కలగటం అనేది, ఇప్పటిదాకా మనం వృత్తి ఉద్యోగాల్లో ఎన్ని మనకి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మనం ముందుకు తీసుకెళ్ళి 10 మంది దృష్టిని ఆకర్షించగలిగేలాగైతే చేయగలిగి, కానీ ఏదైనప్పటికీ కూడా మరి ఏదైనా మనకి పళ్ళున్న చెట్టుగా రాళ్ళు అన్నట్టుగా మన మీద మరింత కార్యభారం పెరగటం, ఇటు ఇంటి సమస్యలు కొంతమంది ఇబ్బంది పెడితే అటు ఆఫీసు సమస్యలు కూడా అలానే కొంతమంది ఇబ్బంది పెట్టడం అనేది మిమ్మల్ని మానసికంగా కొంత నలగటం, దీనివల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది పాలవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ యొక్క గురుడు యొక్క లాభస్థితి అనేది మిమ్మల్ని కొంత అన్ని వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత ముందుకు తీసుకురావడానికి అది ఇబ్బంది లేకుండా సహకరించడానికి అవుతుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి.
సంతాన విషయంలో మాత్రం పోషకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించండి. మన తోడబుట్టిన వారు ఎవరైనా ఉంటే వారి విషయంలో మీకు ఈరోజు ఏదైనా సరే కొంతవరకు పొరపక్షాలు కలిగే పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు భూములు కొనాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేయవచ్చు. వివాహం కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ముఖ్యంగా మరి పుబ్బా నక్షత్రం వారికి ఎక్కువ అనుకూల స్థితి అనేది కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మనం ఏదైనా సరే ఇతరులతో ముడిపడి చేసే అంశాల్లో ఒక కొలిక్కి రాలేకపోవటం, ఎంత తొందరగా ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేస్తూ మనని కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఇటు ఆర్థికంగా మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పోనీ ఖర్చు పెడితే ఈ పని అవుతుందా అనుకుంటే చివరికి వచ్చేప్పటికి ఆ పని సరిగ్గా కాకుండా అటు అసంతృప్తిగా ఆగిపోవటం అనేది కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఈరోజు చాలా చక్కటి మంచి రోజు కనుక వాటికి సంబంధించిన ఏదైనా సరే మనం కొత్తగా నమోదు చేయాలన్నా లేదా 1-2 సార్లు గట్టిగా ప్రయత్నించి సఫలీకృతం కావాలి అనుకున్నా, అంటే అవతల వాళ్ళు ముందు ఫోన్ చేయాలి వాళ్ళే చేస్తారని కూర్చోకుండా అవసరం వస్తే మనం కూడా ఒక అడుగు ముందుకు వెళ్తే కనుక కొంత మీరు విజయం పొందే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళి కొంత కార్య సన్ముఖలు అవ్వడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా నిన్న చెప్పినట్టుగానే ఏదైనా సరే ఇటు ఈ కార్యానికి కానీ జీర్ణ వ్యవస్థకి కానీ కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఈరోజు కొన్ని ముఖ్యమైన ఒడంబడికలు రావటం అనేది, లేదా ఇద్దరు ఖచ్చితంగా మనం ఈ రకంగా చేసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక మంచి ప్రణాళికలు రచించుకోవటం కానీ తప్పకుండా సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. నాన్నగారి వైపు నుంచి మీకు ఏదైనా సరే ఒక భరోసా ఇన్నాళ్ళకి లభించడం అనేది మీకు కొంత ఆనందాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ఇక మీకు ఎవరైనా సరే మేనమామలు కానీ అలా ఉంటే కనుక వారి విషయంలో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి అధికంగా ఈరోజు కూడా ధన వ్యయం అలాగే కనపడుతుంది. ఆర్థిక అంశాల్లో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అంతుబట్టని సమస్యలు అలానే కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మీ యొక్క గౌరవ మర్యాదల్ని నిలుపుకోగలుగుతారు. ఖర్చుతో కూడిన శుభాల కోసం ఈరోజైనా ప్రయత్నించినట్టయితే, అంటే ఏదైనా సరే భూములు కొనుక్కోవాలన్నా వాహనాలు కొనుక్కోవాలన్నా అలాంటి వాటికైతే కనుక ఈరోజు కూడా అనుకూలకంగానే ఉంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు కుటుంబ వ్యవహారాలు అయితేనేమి, ఆర్థిక వ్యవహారాలు అయితేనేమి, ఇతరత్ర మీరు చేసే వ్యవహారాలు అయితేనేమి, ఆ వ్యవహారాలన్నింటిలో కూడా మీరు చాకచక్యంగా ముందుకు వచ్చి అందరి చేత ఎంతో కొంత ప్రశంసలు పొందగలుగుతారు. ఏదైతే మీ యొక్క సునిశ్చిత దృష్టి అనేది ఉందో దానివల్ల మీరు ఎక్కడికక్కడ మీ యొక్క ఇబ్బందులను అధిగమించి ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు అనుకూలమైన స్థితి అయితే ఉంది. ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క సహాయ సహకారాలతో ఒక చాలా చక్కటి మంచి మార్పు మీ జీవితంలో తొంగి చూసే పరిస్థితి ఈరోజు అనుకోకుండా తటస్థించవచ్చు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కానీ వ్యాపారాల్లో ఉన్నవారికి కానీ మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. కానీ ఎవరైతే మరి ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల్లో చేసే వారికి మాత్రమే ఈరోజు ఏమైనా సరే అనుకోని మరి మార్పులు, తర్వాత వాళ్ళకి ఆమోదయోగ్యం కానీ మార్పులు వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత ఈరోజు కూడా ఎంతో కొంత మరి ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా ఏమర్పాటుగా ఉండటం అనేది అవసరం. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే మాత్రం సానుకూలమవుతాయి. వివాహానికి సంబంధించిన కొత్త ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు మాత్రం పెద్దగా విజయాన్ని పొందలేరు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.
కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొక్క విషయంలో ఒక స్పష్టమైన అభివృద్ధి కనిపించడం అనేది అయితే ఉంది. కొద్దిగా శ్రమపడినప్పటికీ కూడా మొదట ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఎలాగో అలాగా కార్యాలను ముందుకు తీసుకెళ్ళగలిగే కొంత అనుకూలమైన మార్పులు మిమ్మల్ని కొంత ఆనందానికి గురి చేయటం అనేది అయితే ఉంటుంది. పిల్లల ద్వారా కూడా కొంత సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యంలో కూడా నెమ్మదిగా కొంత మంచి మార్పులు రావటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ఈరోజు కొంత మరి ఏదైనా శతభిష నక్షత్రం వారికి అయితే కనుక మరింత అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా మీకు గత 2-3 రోజులుగా ఎదురవుతున్న చికాకుల నుంచి బయటికి రాగలిగే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇటు క్రీడాకారులు అయితేనేమి, మరి సినీ రంగానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు అంటే తెర మీద ఉండేవాళ్ళు కాకుండా తెర వెనక పనిచేసే వాళ్ళకి ఈరోజు ఎక్కువ సానుకూలమైన మార్పులు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. సంతానపరంగా కూడా ఏదైనా సరే కొద్దిగా అసంతృప్తికరమైన పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితి ఈరోజైతే ఉంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.